గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు ఒక్కోసారి వెన్ డిడ్ అంట, వెన్ డూ అంట, వెన్ డస్ అంట. అవి ఎప్పుడు వస్తాయో మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. నేను వెన్ డిడ్ అనేది ఎప్పుడు చెప్తానంటే జరిగిపోయిన పనులకు చెప్తాను. వెన్ డూ కానీ డస్ కానీ నేను రోజు జరిగే పనులకు వాడతాను. డూ కానీ డస్ కానీ రోజు జరిగే పనులకు నేను వాడుతూ ఉంటాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డస్ రాశాను అంటే పక్కన హీ షీట్లు రావాల్సిందే, హీ షీట్లు రావాల్సిందే. డూ వచ్చేసి హీ షీట్ కాకుండా మిగతా అన్నిటికీ వస్తాయి. ఓకే, రైట్. డిడ్ వాడాను అంటే జరిగిపోయిన పని అన్నిటికీ వచ్చేస్తుంది. డూ కానీ డస్ కానీ వాడానంటే రోజు జరిగే పని. డస్ వచ్చిందంటే పక్కన హీ షీట్ రావాలి. డూ వచ్చిందనుకోండి హీ షీట్ కాకుండా మిగతా ఏ వచ్చినా సరే ఓకే. ఇది మీరు తెలుసుకుంటే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి. నువ్వు మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వు మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకున్నావు అంటే